ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో సెటీ డిటెక్ట్ చేసిన ఒక వింతైన రేడియో సిగ్నల్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది కూడా మనకు బాగా తెలిసిన ఒక క్లోజెస్ట్ స్టార్ సిస్టమ్ నుంచే రావడం జరిగింది. సో దాని కారణంగానే దీనికి అంత ఇంపార్టెన్స్ అయితే వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ రేడియో సిగ్నల్ అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా శాస్త్రవేత్తలకైతే అర్థం కావట్లేదు. అండ్ నిజానికి ఈ రేడియో సిగ్నల్ని చూసి చాలామంది ఏమంటున్నారంటే మన భూమికి దగ్గరలోనే మరొక హ్యాబిటబుల్ జోన్ ఉంది, ఆ హ్యాబిటబుల్ జోన్లో ఒక ప్లానెట్ కూడా ఉంది, అండ్ దాని నుంచే ఈ అన్యూజువల్ సిగ్నల్ అయితే రావడం జరిగిందని అయితే అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ క్లోజెస్ట్ స్టార్ సిస్టమ్ ఇంకేదో కాదు, ప్రాక్సిమా సెంటారీ. ఈ ప్రాక్సిమా సెంటారీలోనే ఒక టెరెస్ట్రియల్ ప్లానెట్ అనేది ఉంది, అది కూడా దాని యొక్క హ్యాబిటబుల్ జోన్లో అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అండ్ దాని నుంచి ఆ సిగ్నల్ అయితే వచ్చిందని అయితే నమ్ముతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ 1977లో వచ్చిన వావ్ సిగ్నల్ కంటే ఇది చాలా మిస్టీరియస్గా అనిపిస్తుందని కూడా చాలామంది శాస్త్రవేత్తలు అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వచ్చారు. కాకపోతే ఏంటంటే వావ్ సిగ్నల్ యొక్క మిస్టేక్ని కూడా ఇప్పటివరకు మనం ఛేదించలేకపోయాం, ఎందుకంటే అటువంటి ఒక సిగ్నల్ అనేది మళ్ళీ రాలేదు కాబట్టి. అండ్ ఈ సిగ్నల్ కూడా అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ రాలేదు, బట్ అలాంటిది మళ్ళీ రాదు అన్న గ్యారంటీ అయితే లేదు కదా. కానీ వావ్ సిగ్నల్ వచ్చి మాత్రం చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి అలాంటిది మళ్ళీ రాకపోవచ్చు అన్న నమ్మకం అయితే చాలామందికి కలిగింది. అయితే కొంతమంది ఇది అవుటర్ సిస్టమ్ నుంచి వచ్చిందని చెప్తున్నప్పటికీ కూడా చాలామంది ఇది భూమి నుంచే వచ్చి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సిగ్నల్ అనేది ఇంత ఎగ్జైటింగ్గా అనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెక్నో సిగ్నేచర్ ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ అయిన బ్రేక్ త్రూ లిజర్లో రికార్డ్ అవ్వడం జరిగింది. ఈ బ్రేక్ త్రూ లిజర్ అనేది చాలా అంటే చాలా అద్భుతమైన ప్రాజెక్టు, సుమారుగా 5 ఏళ్ల క్రితం స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ దీంట్లో ఎంతో మంది బెస్ట్ శాస్త్రవేత్తలు అయితే పనిచేస్తున్నారు. అండ్ వాళ్ళు ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకొని ఇది చాలా స్ట్రేంజెస్ట్ సిగ్నల్ అని తెలియజేశారంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక మిస్టరీ అయితే దాగి ఉందని అయితే మనకు క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఒకటి, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి సిగ్నల్స్ రాలేదా అంటే వచ్చాయి, చాలానే సిగ్నల్స్ వచ్చాయి. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ కోసం మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సిగ్నల్స్ అనేవి మనకి చాలానే తగిలాయి. కానీ వాటన్నిటిలోకెల్లా ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది, ఎందుకంటే అవన్నీ కూడా చాలా వరకు భూమి నుంచి రావడం జరిగింది. అంటే ఒక మైక్రోవేవ్ ఓవెన్ నుంచి కూడా చాలా వరకు సిగ్నల్స్ వచ్చి వాటిని మనం వింతైన సిగ్నల్స్ అని కూడా చాలాసార్లు అనుకోవడం జరిగింది. అయితే ఈ సిగ్నల్ గురించి కూడా ఇప్పటికీ మన దగ్గర పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీని మీద కొంతమంది శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి పరిశోధనలు చేస్తున్నారు, వాళ్ళు ఎవరనేది కూడా లాస్ట్లో తెలియజేస్తాను. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. దాని కారణంగా కూడా ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అండ్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ అని అనిపించడానికి 3 రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటి రీజన్ ఏంటంటే దాని యొక్క లొకేషన్. ఇది ప్రాక్సిమా సెంటారీ నుంచి అయితే రావడం జరిగింది. అయితే శాస్త్రవేత్తలు ప్రాక్సిమా సెంటారీకి కొంచెం దూరంగా ఉన్న వేరొక లొకేషన్ మీద ఫోకస్ పెట్టినప్పుడు దీని నుంచి ఈ సిగ్నల్ అయితే రావడం జరిగింది. ఈ ప్రాక్సిమా సెంటారీలో రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక్క ప్లానెట్ అయినా సరే దాని యొక్క హ్యాబిటబుల్ జోన్లో ఉండి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు చాలామంది ఇప్పటికీ కూడా నమ్ముతూ ఉంటారు. అండ్ ప్రాక్సిమా బి అని అయితే మరొకటి ఉంది, దాంట్లో కూడా సేమ్ ఇటువంటి ప్లానెట్ ఇంకొకటి ఉండి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ సేమ్ ఇలాగే ప్రాక్సిమా సిలో కూడా ఉండి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మేబీ దాని యొక్క పేరెంట్స్ స్టార్ నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టయితే మేబీ గడ్డకట్టేసి ఉండొచ్చు, లేదంటే అసలు ఆ గ్రహం ఫామ్ అవడమే ఐస్ జెయింట్గా ఫామ్ అయి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా 2 నుంచి 3 గ్రహాలు అక్కడ హ్యాబిటబుల్ జోన్లో ఉండి ఉండొచ్చు అని అయితే నమ్ముతున్నారు. అంటే మన భూమి కేవలం 4.26 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉన్నాయి అవి. సో అక్కడ కనుక హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా మనం వాటి గురించిన మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. వాటి మీద జీవరాశులు ఉండడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. అయితే ఇదంతా కూడా 2019లో జరిగింది. అప్పుడు ఆస్ట్రేలియన్ అబ్జర్వేటరీ అంటే పాక్స్ అబ్జర్వేటరీ వాళ్ళు ఒక ఫేమస్ రేడియో సిగ్నల్ అయితే డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ అది ఖచ్చితంగా భూమి నుంచి అయితే రాలేదని చాలామంది అయితే అభిప్రాయపడ్డారు, ఎందుకంటే అప్పటికి వాళ్ళు స్పేస్లోని పవర్ఫుల్ ఫ్లేయర్స్ని అయితే స్టడీ చేస్తున్నారు. అది కూడా ప్రాక్సిమా సెంటారీ స్టార్ సిస్టమ్ నుంచి వస్తున్న పవర్ఫుల్ ఫ్లేయర్స్ని అయితే వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఆ టైంలో దీన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది.
ఆ ఫ్లేర్స్ మీద ఎందుకు స్టడీలు చేస్తున్నారంటే ఆ ఫ్లేర్స్ అనేవి ఎంత పవర్ఫుల్లో తెలుసుకోవడానికి. అంటే ఆ ఫ్లేర్స్ అనేవి ఎప్పుడైనా సరే మన సోలార్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి అని చెప్పి వాటి మీద అయితే స్టడీస్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ టైంలో అక్కడ ఉన్న కొన్ని ప్లానెట్స్లో అట్మాస్ఫియర్ ఉన్నట్టు, వాటర్ ఉన్నట్టు మనకైతే తెలిసింది. అయితే ఆ టైంలోనే ఈ సిగ్నల్ని అయితే డిటెక్ట్ చేయడం జరిగింది. బేసిక్గా ఇటువంటి సిగ్నల్స్ అనేవి భూమి నుంచి కూడా వచ్చి ఉండొచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇదైతే మాత్రం అంత నార్మల్గా లేదు, చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే శాస్త్రవేత్తలు అంతకుముందు అదే ప్రాంతం నుంచి ఒక ఫాస్ట్ రేడియో బర్స్ని అయితే డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ అది కూడా ఒక మిస్టీరియస్ సిగ్నలే. అయితే దాన్ని ఇప్పటికీ కూడా సాల్వ్ చేయలేదు. కానీ మీరు కనుక దాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మీకు వేరు వేరు రకాల ఫ్రీక్వెన్సీలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో వచ్చింది అది. సో దానివలన ఇది ఏదో ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ నుంచి అయితే వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు ఈ రేడియో సిగ్నల్ యొక్క ప్రత్యేకత, అంటే ప్రాక్సిమా సెంటార్ నుంచి వచ్చిన ఈ సిగ్నల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సింగిల్ టోన్ సింగిల్ ఫ్రీక్వెన్సీలో రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా 982 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో రావడం జరిగింది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 982.002 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో రావడం జరిగింది. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రావడం జరిగింది అది. ఈ సిగ్నల్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా అనిపించలేదు. కానీ ఇది మాత్రం క్లియర్గా అన్యాచురల్గా ఫ్లాట్గా వచ్చిందని అయితే మాత్రం మనకు అర్థమవుతుంది. అండ్ అన్యాచురల్గానే కాన్స్టెంట్గా కూడా వచ్చిందని అయితే మనకు అర్థమవుతుంది. సో అదే శాస్త్రవేత్తలకు అర్థం కాకుండా ఉంది. శాస్త్రవేత్తలు దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ అంటూ ఇవ్వలేకపోతున్నారు. అండ్ ఇంతకుముందు కూడా ఇలాంటివి చాలా సిగ్నల్స్ వచ్చాయని చెప్పాను కదా, వాటిలో కొన్ని మైక్రోవేవ్స్ అని చెప్పాను కదా, కొన్ని ఏమో ఎగురుతున్న శాటిలైట్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో అయితే శాస్త్రవేత్తలు స్టడీ చేస్తున్నారో ఆ పాయింట్కి దగ్గరగా వెళ్ళడం, లేదంటే ఆ పాయింట్ మీద నుంచే వెళ్ళడం. సో ఆ టైంలో కొన్ని సిగ్నల్స్ని పంపడం ఇలా కూడా జరుగుతూ వచ్చింది. అండ్ కొన్నిసార్లు రేడియో కమ్యూనికేషన్ శాటిలైట్స్ కూడా ఆ ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నప్పుడు సిగ్నల్స్ పంపడం జరిగింది. కొన్నిసార్లు మిలిటరీ శాటిలైట్స్ కూడా ఆయా ప్రాంతాలలో సీక్రెట్ టెక్నాలజీకి సంబంధించిన సిగ్నల్స్ని ఎవరికో పంపిస్తూ ఉంటాయి, పొరపాటున ఇటు సైడ్ వచ్చడం, ఇలాగ చాలాసార్లు జరిగింది. కానీ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫ్రీక్వెన్సీ అనేది అంత పర్ఫెక్ట్గా రావడం జరిగింది. అయితే మిలిటరీవి ఇవెందుకు రిసీవ్ చేసుకుంటే అనే డౌట్ మీకు రావచ్చు. బేసిక్గా ఈ రేడియో డిషెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్. సో దానివల్ల చిన్న చిన్న రేడియో ట్రాన్స్మిషన్స్ కూడా దగ్గరగా జరిగినట్టయితే ఇవి చాలా క్లియర్గా రికార్డ్ చేసేస్తూ ఉంటాయి. సో దానివల్ల వీటికి ఎలాంటి పేరు వచ్చిందంటే అప్పుడప్పుడు ఫేక్ సిగ్నల్స్ని రికార్డ్ చేస్తుందన్న పేరు కూడా వచ్చేసింది. సో అంత దారుణంగా ఇవి స్పేస్లోని సిగ్నల్స్ని అయితే రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఇది మాత్రం పర్టికులర్గా చాలా ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటువంటి ఒక పర్ఫెక్ట్ సిగ్నల్ అనేది భూమి మీద ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సిన టెక్నాలజీ అయితే మాత్రం మన దగ్గర లేదు. బట్ అంత మాత్రాన ఇది ప్రాక్సిమా సెంటార్ నుంచి వచ్చింది కాబట్టి అక్కడ నుంచి ఏలియన్సే పంపారు అనడానికి కూడా మన దగ్గర ఎటువంటి ఆధారాలు అయితే లేవు. కానీ చాలామంది అలా కూడా అభిప్రాయపడుతున్నారు. అంటే ఏలియన్సే భూమి మీదకి పంపి ఉండొచ్చు, అక్కడ మనుషులు నివసిస్తూ ఉండొచ్చు, ఆ మనుషులు భూమి మీద ఉన్న మనుషుల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఉండి ఉండొచ్చు. ఇలాగ వేరు వేరు రకాల అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు. ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే మేబీ అవుటర్ స్పేస్లో ఏదైనా ఒక జియో స్టేషనరీ ఆబ్జెక్ట్ అనేది ఉండి ఉండొచ్చు. అంటే మనం ప్రవేశపెట్టినవి కాకుండా ఏలియన్స్ కూడా ఎక్కడైనా నివసిస్తున్నట్టయితే వాళ్ళు కూడా అంతరిక్షంలోకి ఏవైనా టెలిస్కోప్స్ అయినా లేదంటే ఏవైనా స్పేస్ కార్డ్స్ అయినా ఆబ్జెక్ట్స్ అయినా పంపిస్తూ ఉంటారు కదా. సో అలాంటివి ఏవైనా సరే మనకి సిగ్నల్ని పంపించి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. బట్ అది కూడా నిజమా కాదా అన్నది అయితే మాత్రం ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ప్రాక్సిమా సెంటారీ నుంచి వచ్చిందని తెలుసు, కానీ ప్రాక్సిమా సెంటారీలో కూడా ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా మనకి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే భూమి మీద నుంచి వచ్చిన సిగ్నల్స్లో ఏది కూడా ఇప్పటివరకు దీంతో మ్యాచ్ అవ్వకపోయినప్పటికీ కూడా మనుషులు కూడా సేమ్ ఇదే ఫ్రీక్వెన్సీతో కొన్నిసార్లు సిగ్నల్స్ని పంపగలరు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు దేన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు అంటే సేమ్ 982 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని బయటికి రిలీజ్ చేసే కొన్ని లేజర్స్ ఉన్నాయి. ఈ లేజర్స్ ఏంటంటే అల్ట్రా ఫాస్ట్ సోలిడన్ ఫైబర్ లేజర్స్. సో ఇవి థిలియం డోప్డ్. ఇవేంటంటే కొంచెం బ్లింక్ అవుతూ ఒక ఫ్రీక్వెన్సీని అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో అవి 982 ఫ్రీక్వెన్సీని అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే వీటిని ఎక్కడ పడితే అక్కడ వాడరు, కేవలం ఫైబర్ కమ్యూనికేషన్స్లో మాత్రమే వాడుతూ ఉంటారు. బట్ అది ఎక్కడ అనేది అయితే మాత్రం మనకు తెలియదు. సో ఏమో మరి చెప్పలేం ప్రస్తుతానికైతే. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం వచ్చిన పెరిటన్ సిగ్నల్స్ని కూడా మైక్రోవేవ్ ఓవర్ నుంచే వచ్చాయని తెలియజేశారు. అవి కూడా పాక్స్ అబ్జర్వేటరీకి దగ్గరలోని ఒక మైక్రోవేవ్ నుంచే రావడం జరిగింది. సో ఇలాంటి అన్నోన్ రేడియో సిగ్నల్స్ అనేవి చాలాసార్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో పాక్స్ అబ్జర్వేటరీ దగ్గరలో ఎవరిని కూడా మైక్రోవేవ్ ఓవెన్ ఓపెన్ చేయొద్దు అని చెప్పాలి ఇంకా నాకు తెలిసి. అయితే శాస్త్రవేత్తలు ఏంటంటే దీన్ని నమ్ముతున్నారు, ఇది ఖచ్చితంగా అవుటర్ స్పేస్ నుంచే వచ్చింది అండ్ అది కూడా ఏదో ఒక విషయాన్ని అయితే మనకు తెలియజేయబోతుందని అయితే చాలామంది నమ్ముతున్నారు. సో అందువలన ఇప్పటికీ కూడా ఎంతోమంది దీని మీద స్టడీస్ అయితే చేస్తున్నారు. మేబీ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇది మనకేమైనా తెలియజేసే అవకాశం ఉందన్న ఆలోచనతో. అండ్ కొంతమంది ఏమంటారంటే మేబీ పల్సర్స్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆ కోణంలో కూడా మనం కొన్నిసార్లు స్టడీ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేస్తున్నారు. అయితే దీని యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ప్రస్తుతానికి మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇది కొంచెం ఫాస్ట్గా మన దగ్గరికి అయితే వస్తుంది. అండ్ ఆ ఫాస్ట్గా రావడం కోసం ఇది కొంచెం బ్లూ షిఫ్ట్ అయిందని అయితే అభిప్రాయపడుతున్నారు.
అండ్ ఇది ఫాస్ట్గా రావడం వల్ల ఇది షిఫ్ట్ అయిందా, లేదంటే షిఫ్ట్ అవ్వడం కోసం ఇది ఫాస్ట్గా వస్తుందా అనేది అయితే మాత్రం ప్రస్తుతానికి కన్ఫామ్గా తెలియలేదు మనకి. సో అది కూడా తెలియాలి అంటే డెఫినెట్గా దీనికి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ అయితే బయటకు రావాల్సి ఉంటుంది. అవేవి కూడా బయటకు రాలేదు. బట్ మేబీ దీని మీద ఒక 5-6 ఏళ్ల పాటు పరిశోధనలు చేసిన తర్వాత ఇది ఒక బ్రోకెన్ రేడియో నుంచి వచ్చిన సిగ్నల్ అనో, లేదంటే సెల్ ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చిన సిగ్నల్ అనో కనుక మనకు తెలిసినట్టయితే చాలా బాధగా ఉంటుంది కదా. మనకేమో కానీ శాస్త్రవేత్తలకు మాత్రం చాలా బాధ వేస్తుంటుంది దీని మీద పరిశోధనలు చేసిన వాళ్ళకి. సో చూడాలి మరి ఇంకా ఏం చేస్తారనేది. అండ్ ప్రస్తుతానికి అయితే దీనికి అఫీషియల్గా ఒక పేరు ఇవ్వడం జరిగింది. అదేంటంటే BLC-1. ఈ BLC-1 అంటే ఏంటంటే బ్రేక్ త్రూ లిజన్ క్యాండిడేట్ 1 అని అర్థం అనమాట. సో బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్ట్ ద్వారా మనకు వినబడి ఆ తర్వాత అన్ని టెస్టులు పాస్ అయిన ఏకైక సిగ్నల్ ఇదే కాబట్టి దీనికి BLC-1 అన్న పేరు అయితే పెట్టడం జరిగింది. సో దీని గురించి ప్రస్తుతానికైతే శాస్త్రవేత్తలు అందరూ కూడా పరిశోధనలు చేస్తున్నారు. అండ్ దీని గురించి ఫ్రాంక్ డ్రేక్ యొక్క కూతురైన నాడియా డ్రేక్ కూడా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. డ్రేక్ గురించి మనకు తెలిసిందే, డ్రేక్ సొల్యూషన్ ఇచ్చింది ఆయనే. అదే దీని గురించి మెయిన్గా రీసెర్చ్ చేస్తుంది అయితే మాత్రం సోఫియా జెడ్ షేక్ గారు. ఈమె దీని గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి బయటకు రిలీజ్ చేయలేదు. ఒకవేళ అది బయటకు వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీని గురించి మనకు చాలా డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. సో చూడాలి మరి ఆ రీసెర్చ్లో ఏమని తెలుస్తుందో. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ 1 అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ 1గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.